Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్ చెరు. తెలంగాణలో సందర్భం ఏదైనా చుక్క ముక్క ఉండాల్సిందే. అదే న్యూ ఇయర్ అయితే మద్యం తాగి దానిలోకి స్టఫ్ గా మటన్ చికెన్ తిని ఫుల్ గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ లో తల పట్టుకోవాల్సిందే. మరి తెలంగాణలో ఈ న్యూ ఇయర్ కు ఎంత మద్యం మాంసం అమ్ముడుపోయిందో తెలుసా? న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఆ రాత్రి ఎక్కడికి పోదాం, పబ్, బార్, ఇంటి టెర్రస్ ఇలా చాలా ప్లాన్లు చేసుకుంటారు. ఇక మందు ముక్క లేనిది న్యూ ఇయర్ వెల్కమ్ చేసినట్లు కూడా ఉండదు. అందుకే ప్రతిసారిలానే ఈసారి కూడా తెలంగాణ ప్రజలు రికార్డ్ బ్రేక్ చేశారు. రికార్డు స్థాయిలో మద్యం సేల్ అయ్యేలా చేశారు. తెలంగాణలో 2023 డిసెంబర్ 31న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైంది. 3 రోజుల్లో దాదాపు 625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ షాపులు, వైన్స్ కి అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకు 1 గంట వరకు అనుమతి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక మాంసం విషయానికి వస్తే మద్యంలోకి స్టఫ్ గా నాన్ వెజ్ నే ప్రిఫర్ చేసే వాళ్ళందరూ ఫుల్ గా తిని థ్రిల్ అయ్యారు. డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో 31న ఉదయం నుంచి చికెన్, మటన్, చేపలు ఫుల్ రష్ కనిపించింది. 24 గంటల్లో ఏకంగా 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ సేల్ అయ్యేలాగా చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోయింది. ఇక సోమవారం 7 లక్షల కేజీల చికెన్ అమ్మినట్లు పౌల్ట్రీ రంగ వ్యాపారులు చెప్తున్నారు. ఇక మటన్ విషయానికి వస్తే దాదాపు 3 లక్షల కిలోల మటన్ అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. ఇక అదే విధంగా కొత్త ఏడాది వేడుకల్లో మందుబాబులకు పోలీసులు ఝలకిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు ఒక్కరోజే 3000కు పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదైనట్టు తెలిపారు. అలా గ్రాండ్ గా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు ప్రజలు. మొత్తం మీద వ్యాపారులను ఫుల్ ఖుష్ చేస్తూ తమ జేబులు ఖాళీ చేసుకుని ఎంజాయ్ చేశారు. మరి న్యూ ఇయర్ ను మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కామెంట్ చేయండి.